ఏపీలో తొలి దశలోనే సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. కానీ రాజకీయ వేడి మాత్రం అస్సలు చల్లారలేదు. అస్సలంటే అస్సలు. ఎన్నికల కంటే ఎక్కువగా ఇప్పుడు ఉంది ఏపీలో. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఏంటి సంగతి? ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థి గెలుస్తారు అనే ఉత్కంఠ మాత్రం చాలా ఉంది. అయితే ఈసారి మాత్రం ఓటర్లు ఏపీలో మార్పు కోరుకుంటున్నారని స్పష్టమైందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా టీడీపీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో ఈసారి వైఎస్ఆర్సీపీ పాగా వేస్తుందట. పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీ ఖాతాలో చేరిన సీట్లన్నీ ఈసారి వైసీపీ ఖాతాలోకి పోతాయట. పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ పాగా వేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తుండటంతో అక్కడ బెట్టింగుల జోరు పెరిగిందట. నెల్లూరు, ప్రకాశం జిల్లాల వైపు బెట్టింగులు వేసే బెట్టింగ్ రాయుళ్లు పశ్చిమ గోదావరి వైపు కన్నేశారట. ఇక్కడ వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని తెలుసుకుని బెట్టింగులకు తెర తీశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మొత్తం 15 సీట్లలో వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా 11 సీట్లు వస్తాయట. మిగిలిన 4 సీట్లు మాత్రమే టీడీపీకి పోయే అవకాశాలున్నాయట. దీంతో లక్షల రూపాయలతో బెట్టింగులు కాస్తున్నారు. అలా బెట్టింగుల మీద బెట్టింగులు కాస్తూ మే 23 కోసం అంతా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.